నిర్మాత నటుడు బండ్ల గణేష్ ఏపీ సీఎం నారా చంద్రబాబుపై అభిమానంతో జనవరి 19, 2026న షాద్నగర్ నుంచి తిరుమలకు సంకల్ప పాదయాత్ర ప్రారంభించారు. బాబు అరెస్టు సమయంలో మొక్కుకున్న మొక్కు తీర్చుకోవడానికి సుమారు 550 కిలోమీటర్ల మేర ఈ యాత్రను చేపట్టిన బండ్ల గణేష్ తిరుపతికి చేరుకున్నారు. తిరుపతిలో కార్పొరేటర్ అన్న అనిత యాదవ్ బండ్ల గణేష్కు స్వాగతం కలిపారు. దారి పొడుగున అడుగడుగున అభిమానులు స్వాగతం పలుకుతున్నారు. ఇక తిరుపతిలో కొనసాగుతున్న సంకల్ప యాత్రలో బండ్ల గణేష్తో మా సిటీ 24/7 ప్రతినిధి గిరినాథ్ ఫేస్ టు ఫేస్. తిరుపతి ఏదైతే బండ్ల గణేష్ చేపట్టినటువంటి పాదయాత్ర అంగరంగ వైభవంగా సరే జనం నిరాదరణ పలికిన పరిస్థితి అయితే ఉంది. సార్ చెప్పండి సార్, షాద్నగర్ నుంచి తిరుపతి వరకు కూడా సోమవారం గడప వరకు కూడా సరే వచ్చిన పరిస్థితి ఏ విధంగా అనిపిస్తుంది? ముఖ్యంగా రాయలసీమలో కర్నూలు దగ్గర నుంచి ప్రతి అడుగు ఒక అద్భుతం. రెండు వైపులా పొలాలు చూస్తుంటే అన్నపూర్ణ మించిన ఈ రాయలసీమ రతనాల సీమ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ అభివృద్ధి చూస్తుంటే చాలా ఆనందం వేసింది. ముఖ్యంగా నిన్న కోడూరు కానీ ఈరోజు తిరుపతి నారాయణ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ స్వాగతం జీవితంలో మర్చిపోలేంది. ఇది రాజకీయ యాత్ర కాదు, ఇది రాజకీయ యాత్ర కాదు, సంకల్ప యాత్ర. మా నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు 40వ రోజు నేను మొక్కున్నా. మా సార్ ప్రాణాలతో బయటకు వస్తే స్వామి నా గడప నుంచి నీ గడప దాకా నడిచి వస్తా అని మొక్కున్నా. గత నెల 12వ తారీఖు నాకు కేసు కొట్టడం జరిగింది. దాని భాగంగా షాద్నగర్ నుంచి తిరుమల పాదయాత్ర చేసుకుంటూ వచ్చాను. ఇంకో 2 కిలోమీటర్లు అలిపిరి టచ్ అవుతాయి. రేపు కొండ మీదకి వెళ్ళి అలిపిరి ద్వారా ఎల్లుండి దర్శనం చేసుకుంటాను. రైతులు కానీ విద్యార్థులు కానీ అడుగడుగున నాయకులు బ్రహ్మరథం పడుతున్న పరిస్థితిని దీన్ని చూస్తే ఎలా అనిపిస్తుంది? అది ఇది రాష్ట్రం సార పరిపాలిస్తున్న సార మీద అభిమానం, ఇది మా మీద అభిమానం కాదు. ఇది చంద్రబాబు నాయుడు గారి మీద కూటమి ప్రభుత్వం మీద ఉన్న అభిమానం. ఇది ఆ అభిమానం మీద నా దగ్గరికి వచ్చారు కానీ ఇది నా కోసం కాదు వచ్చింది, సార్ కోసం వచ్చారు. సార్ చేస్తున్న అభివృద్ధి కోసం వచ్చారు. దీని అంతా నా అదృష్టంగా భావిస్తున్నా. మనం చూడొచ్చు ఏదైతే బండ్ల గణేష్ తో పాటు ఏదైతే చంద్రగిరి ఎమ్మెల్యే అయినటువంటి పులివర్తి నాని, అదే విధంగా అయితే జీవకోణ కార్పొరేటర్ అంటే అన్న అనంత యాదవ్ కూడా సరే ఈ యొక్క పాదయాత్రలో పాల్గొంటూ కూడా వస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్న పరిస్థితి. అడుగడుగునా సరే అట్లా బ్రహ్మరథం అయితే పడుతున్న పరిస్థితుల్లో ఈ నేపథ్యంలో కూడా సరే పెద్ద ఎత్తున అంటే షాద్నగర్ రంగారెడ్డి జిల్లా నుంచి తిరుపతి వరకు కూడా సరే ఈ యొక్క పాదయాత్రకి సంబంధించి అయితే మనం చూస్తున్నామో అడుగడుగునా సరే అట్లా ప్రజలు కూడా బ్రహ్మరథం పడుతుంది. ఆనాడు ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే ఆ టైంలో ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నాడో అప్పుడు అక్రమ కేసుల్లో బనాయించి అరెస్ట్ చేశారు. ఆ తర్వాత బెయిల్ వస్తుందా కూడా భయపడ్డాను. ఆనాడు స్వామిని మొక్కున్న తర్వాతే ఇవాళ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ కేసు కూడా కొట్టేయడంతో ఇప్పుడు ఈ యొక్క పాదయాత్ర ఏదైతే సంకల్ప యాత్ర అనే పేరుతో కూడా సరే పాదయాత్ర చేస్తున్నా అంటూ కూడా సరే బండ్ల గణేష్ చెప్తున్న అంటే వచ్చిన దారి పొడుగు అంటే రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నుంచి తిరుపతి వరకు అంటే దాదాపు 20 రోజుల పాటు 500 కిలోమీటర్ల పైచులకు పాదయాత్ర కొనసాగుతుంటే అంటే విద్యార్థులు, రైతులు, స్థానిక నేతలు కూడా సరే అడుగడుగున ఆహ్వానం పలుకుతుంటే చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నట్టు కూడా సరే ఆ బండ్ల గణేష్ చెప్తున్న పరిస్థితి ప్రస్తుతం తిరుపతిలో ఉంది. కెమెరామెన్ లోకేష్ గిరి, సిటీ 24 తిరుపతి నుండి.